హలో గైస్, అందరికీ నమస్కారం. నా పేరు బాను మాస్. ఈరోజు వీడియోలో వర్షాకాలంలో వర్షంలో చేపల పులుసు పెట్టుకుంటే ఎలా ఉంటది అని అనిపించింది. అందుకే చేపలు తెద్దామని మన విజయవాడ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. దారిలో ఈ లోటస్ డౌన్ సైడ్ కూడా చేపలు అమ్ముతారు. వర్షం అయితే ఆల్రెడీ పడుతుంది ఫుల్ గా. ఫ్లడ్ అయితే ఫుల్ గా వచ్చిందండి. గేట్స్ అన్ని ఫుల్ గా ఎత్తేసారు ప్రకాశం బ్యారేజ్ మీద. వర్షాలు అనేవి విజయవాడలో దంచి కొడుతున్నాయండి. దాదాపుగా 4-5 రోజుల నుండి కంటిన్యూగా పడతానే ఉన్నాయి. ఆ ఫ్లడ్ అంతా ఇదనమాట. అది కాక పైన నాగార్జున సాగర్ లో కూడా వాటర్ అయితే ఫుల్ గా వదిలేశారు. అందువల్ల ఏంటంటే మనకి ఫ్లడ్ వాటర్ అంతా ఇటు వచ్చేసినాయి. వరద అంతా నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదండి ఎంత వరద ఇక్కడికి రావడం. కరెక్ట్ గా చెప్పాలంటే విజయవాడ ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ చూస్తుంటే మన విజయవాడకే సముద్రం వచ్చినట్టు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. మా విజయవాడలో చాలా ఏరియాలు మిగిలిపోయినాయండి. పాయకాపురం, సింగనగర్ అండ్ నున్న అండ్ ఇబ్రహీంపట్నం సైడ్ కానీ అండ్ కేసరపల్లి చాలా ఏరియాస్, చాలా ఒకటేనా రెండా చాలా ఏరియాస్ వాటికి మునిగిపోయినాయండి. దీనికి మెయిన్ రీజన్ అయితే బుడమేరు వంతెన తెగడం అండి. బుడమేరు వంతెన తెగడం వల్ల మొత్తం ఊరి మీదకి అయితే వచ్చినాయి. ప్రెసెంట్ అయితే అంతా సర్దు మునిగిపోయిందండి. వాటర్ అయితే తగ్గిపోయినాయి. ఫ్లడ్ అయితే మొత్తం చాలా వాటికి అయితే క్లియర్ అయిపోయింది. నేను ప్రెసెంట్ చేపలు తీసుకోవడానికి అయితే బీసెంట్ రోడ్ అయితే ఎంటర్ అయ్యాను. బీసెంట్ రోడ్ లో కానీ, బందర్ రోడ్ లో కానీ, ఏలూరు రోడ్ లో కానీ ఎలాంటి వాటర్ అయితే లేవు ఎక్కడ కూడా. మొత్తం క్లియర్ అయిపోయింది. సో చూసారుగా ఎలా ఉందో. మన ఇది బీసెంట్ రోడ్ మార్కెట్ అనమాట, చేపల మార్కెట్. ఎంట్రన్స్ లో థర్మాకోల్ బాక్సులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే దూరానికి పార్సల్ చేస్తారండి. ఐస్ వేసి రొయ్యలు అన్నీ ఉంటాయి కదా, ఐస్ లో పెట్టి దూరంకి ప్యాక్ చేస్తారు అనమాట. అలా కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత చూసారుగా మెయిన్ బోర్డు హమాంతి చేపల మార్కెట్ విజయవాడలో చాలా ఫేమస్ అనమాట. అందరు ఇక్కడికే వస్తారు. చాలా ఫుల్ రష్ ఉంది. నెల టైంకి నేను వెళ్ళింది అయితే 10:30కే వెళ్ళానండి. అప్పటికే ఫుల్ రష్ ఉంది. అసలు ఈ చేపల మార్కెట్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మొత్తం చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. ఇది మొత్తం హోల్సేల్ సూపర్ మార్కెట్ అనమాట. అసలు ఎర్లీ మార్నింగ్ వస్తే మన ఎల్లంట అమ్మే చేపల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేపల వాళ్ళందరూ వస్తారు కొనుక్కొని వెళ్తానికి. వాళ్ళు కొనుక్కొని వెళ్ళి మనకి ఇళ్ళ దగ్గర కొంచెం రేటుకి అమ్ముతూ ఉంటారు అనమాట. మొత్తం హోల్సేల్ అనమాట. ఎర్లీ మార్నింగ్ వస్తే ఈ టైంకి వస్తే ఏంటంటే కొంచెం నార్మల్ ప్రైసెస్ ఉంటాయి. ప్రజెంట్ కేజీ చేపల లెక్క అమ్ముతారు. చేప సైజుని బట్టి అమ్ముతారు. చేప సైజ్ పెద్దగా ఉందండి, కేజీ 180, 150 అలా చెప్తారు. అంటే చిన్నగా ఉందంటే 150 చెప్పి 130కి, 120కి అలా ఇస్తారండి. ఒకసారి చూసేయండి. చేపలు మొత్తం ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ ఆక్సిజన్ పెట్టిన చేపలు కూడా అమ్ముతారు. అండ్ వీటితో పాటు అసలు ముళ్ళు మొత్తం తీసేసి ఓన్లీ మీట్ వటుకే ఇలాగ చేపలు చేస్తారు. ఈ గురకలు అనమాట. అండ్ వీటితో పాటు పెద్ద పెద్ద సైజు పీతలు అయితే ఉన్నాయండి. పీతలు ఎవరికైతే ఇష్టమో వాళ్ళు వీడియో కింద కామెంట్ చేయండి. వీటితో పాటు రాగండి చేపలు, బొచ్చ చేపలు ఇక్కడ చాలా ఉంటాయి. ఎక్కువగా సేల్ అయ్యాయి అనమాట. నోరు తెరుసున్నది బొచ్చ చేప అనమాట. చూసారు కదా నోరు ఎంత ఉందో, పెద్దగా ఉంది. ఇక్కడ చేపలు అమ్మే వాళ్ళు ఒకే చోట ఉండరు, చేపలు చేసేవాళ్ళు కూడా పక్కనే ఉంటారు. బాబాయ్ దగ్గర చేపలు కొని అండ్ పక్కనే చేసేవాళ్ళకి అప్పచెప్తే వాళ్ళే కాబట్టి కొంచెం తక్కువగా చేస్తారు అనమాట. మనం క్లీన్ చేసి ఇస్తారు. నాకైతే పర్ కేజీకి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను బ్యారేజ్ కాడ చాలా సార్లు క్లీన్ చేయించానండి. వాళ్ళు ఏంటంటే 3-4 చేపలు బట్టి సుమారుగా ఒక 50 రూపీస్, 100 రూపీస్ తక్కువ చేయరండి 3 చేపలు తీసుకెళ్ళామంటే. నేను కొన్న చేపలు ఇక్కడ కేవలం 60 రూపాయలుగా చేశారు. చాలా రీజనబుల్గా చేశారనమాట. నేనైతే ఇక్కడికి వచ్చి రాగండి చేపలు అయితే తీసుకున్నాను. 3 చేపలు తీసుకున్నాను. 3 కేజీలు అయితే ఉన్నాయి అనమాట. 3 కేజీల కన్నా ఎక్కువ ఉన్నాయి. 3 కేజీలు 200 గ్రాములే ఉంది. మనకి 3 కేజీల కిందే కన్సిడర్ చేసి అయితే ఇచ్చారు. మనకి మొత్తం చేయడానికి 60 రూపాయలు అయితే తీసుకున్నారండి. మొత్తం క్లీన్ చేయగా మొత్తం పోను 1 కేజీ అయితే వేస్ట్ పోయింది. దాదాపుగా మనకైతే ఒక 2 కేజీల చేపల ముక్కలు అయితే వచ్చినాయి అనమాట. ఇంతకే కేజీ ఎంత అనుకుంటున్నారు? కేజీ 150 రూపాయలు అయితే చెప్పారు. మనకు ఫైనల్గా తెలిసిన వాళ్ళు కాబట్టి ఒక 130 రూపాయలకి అయితే ఇచ్చారండి. 20 రూపీస్ తగ్గించారు. ఈ చేపలు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా రిటర్న్లో బ్యారేజ్ దగ్గర వ్యూ అయితే ఎలా ఉంది. వ్యూ అయితే అదిరిపోయిందండి. వీడియో రికార్డ్ చేస్తుంటే కెమెరా మీద వాటర్ అయితే చాలా పడినాయి అనమాట. చాలాసార్లు తుడిసి అయితే వీడియో అయితే రికార్డ్ చేశాను. చూడడానికి బ్యారేజ్ చాలా బాగుంది కదా, చూడడానికి అయితే అదిరిపోయింది అనమాట క్లైమేటు. హాస్పిటల్ ముందర చూసారా ఎంతమంది లైన్ కట్టారో. అందరికీ జరాలన్నమాట. జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. ఇంటికి వచ్చాక మా మమ్మీతో వాటర్లో ఒక 2 టైమ్స్ ఉప్పు వేసి ఫుల్గా కడిగిచ్చిన తర్వాత ఇలా అయితే ఉన్నాయి ముక్కలు. మనం నీట్గా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాం కర్రీ వండటానికి. ఫస్ట్ అయితే ఉప్పులో కడిగినా కానీ మళ్ళీ ఉప్పు వేసాము. మనకు కర్రీకి సరిపడేంత ఉప్పు వేసుకున్నాం అనమాట. ముందరగానే చింతపండు రసం కోసం చింతపండు అయితే నానబెట్టుకున్నాం ఒక 100 గ్రాములు. తర్వాత పసుపు అయితే వేసుకున్నాము. ఇంకా దీని తర్వాత మనకు కావాల్సినంత కారం అయితే వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది.
కిడ్స్ ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం కారం అయితే మీడియంగా వేసుకోండి. మేమందరం పెద్దవాళ్ళం కాబట్టి కారం అయితే సరిపడినంత కారం అయితే వేసుకున్నాము. ఆ తర్వాత శనగ నూనె అయితే పోసుకుందాం. శనగ నూనె కూడా దాదాపుగా ఒక 4 గంటలు అయితే వేసింది మా మమ్మీ. ఆయిల్ అనేది సరిపడినంత వేసుకోవాలి. మనకి ఎంత వేసుకుంటే అంటే తెలిసింది కదా చేపల కూరలో ఎంత ఆయిల్ వేసుకోవాలో. సుమారుగా మనకు నచ్చినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ 4 వేసిన తర్వాత కచ్చాపిచ్చా మొత్తం కలిపేసుకోవడమే. ఈ ఉప్పు, కారం, పసుపు, నూనె 4 పట్టేలాగా ముక్కలన్నిటికీ లోపల కాంట పట్టేలాగా మొత్తానికి మసాజ్ చేయాలి 4. ఆ తర్వాత ఇందాకే మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు అనేది తొక్కులు బొక్కులు ఏం పడకుండా నీట్గా పులుసు అనేది పిండుకొని మనం ఈ కర్రీలో అనేది వేసుకోవాలన్నమాట. ఈ పులుసే మనం తర్వాత వైట్ రైస్లో కలుపుకొని తింటాం కదా, ఈ పులుసే అనమాట చింతపండు పులుసు. ఆ తర్వాత ఈ చేపల పులుసుని బాగా ఒకసారి షేక్ చేసేసి మనం పొయ్యి మీద అయితే పెట్టేసాము. పొయ్యి మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికిస్తున్నాం అనమాట. ఒక 15 మినిట్స్ ఉడికించిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించిన తర్వాత మన చేపల పులుసు అయితే ఈ విధంగా ఉంది. మనం ఈ టైంలో ఏం చేయాలంటే మనం ముందరగానే మిక్స్ చేసి పెట్టుకున్న అల్లం, కొబ్బరి, చిన్నులపై మసాలా మొత్తాన్ని అయితే మనం చేపల పులుసులో అయితే వేసాము. ఈ స్టేజ్లో ఏంటంటే మనం ఎలాంటి గంటి కానీ ఏమి పెట్టకూడదు. మనం ఈ మసాలా వేసిన తర్వాత ఒకసారి మసిగుడ్డ ఉంటుంది కదండి, వేస్ట్ క్లాత్ తీసుకొని ఒకసారి చేపల పులుసు మొత్తాన్ని షేక్ చేయాలి. షేక్ చేసినప్పుడు ఏమైందంటే మన ఈ మసాలా అంతా కింద కాంట అన్ని ముక్కలకి బాగా పట్టి బాగుంటుంది అనమాట. ఇదంతా తిప్పెట్టుకున్న తర్వాత మరలా దీన్ని ఒక 10 నిమిషాలు వదిలేయాలి మూత పెట్టి. ఒక 10 నిమిషాల తర్వాత ఎలా ఉందో చూద్దాం. 10 నిమిషాల తర్వాత మన చేపల పులుసు అయితే ఇలాగ ఉంది. ఈ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇంకా మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసినప్పుడు గరం మసాలా ఉంటుంది కదా, ఇంట్లో గరం మసాలానే వేసుకోవాలి. దీంతోపాటు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీర కూడా ఈ ఫైనల్ స్టేజ్లో ఒక 5 మినిట్స్లో దించేస్తాం. అనగా కొత్తిమీర కరివేపాకుతో మొత్తం వేసేయాలి. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత 10 నిమిషాలకైతే మన చేపల పులుసు ఎలా ఉందో చూద్దాం. మన చేపల పులుసు అయితే ఎలా ఉంది, కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది కదా. సో మనం ఇంకా తినే టైం అయితే దగ్గరికి వచ్చేసింది. ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తూ ఉన్న టైం అయితే దగ్గరికి వచ్చేసింది. వేడి వైట్ రైస్ అనమాట, ఇప్పుడే వండింది. అది కూడా వైట్ రైస్. ఆ వైట్ రైస్లో ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితమే వండిన చేపల పులుసు వేసుకుందంటే ఎలా ఉండదో చూద్దాం. చూసారుగా నూనె కూడా మొత్తం పైకి వచ్చేసింది. బయట అయితే ఫుల్ వర్షం, చల్లగా ఉంది క్లైమేట్. సో లోపలైతే మనం వేడిగా చేపల పులుసు వైట్ రైస్ వేసుకొని ట్రై చేస్తున్నాము. అసలు ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో ఒకసారి అయితే తిని చెప్తాను. మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మన చేపల పులుసు ఎంత బాగా కుక్ అయిందో. అందుకే మన చేపల పులుసు ఎలా ఉంది అండ్ నెక్స్ట్ ఎలాంటి రెసిపీ ట్రై చేయాలని మీరు అనుకుంటున్నారో ఏదైనా కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అవన్నీ ప్రతిదానికి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ మీరేం చెప్పారో ఆ రెసిపీ అయితే ట్రై చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉప్పు, కారం అవన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యనమాట. ఆయిల్ కూడా కరెక్ట్గా ఉంది అండ్ మనం కలుపుకోవడానికి కానీ చాలా బాగుంది అనమాట పులుసు. ఇది కరెక్ట్గా రాగి సంగట్లో వేసుకుందన్న కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఏ విషయం చెప్పాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.